హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదేంటంటే అన్నదాతకు భూ ఆధార్. ఈ భూ ఆధార్ అంటే ఇంతకుముందు కూడా నేను ఒక 2-3 వీడియోలు అయితే చేశాను ఫ్రెండ్స్, ఎలా చేసుకోవాలని. చాలామంది వారికి ఇంకా కూడా చాలా నిర్లక్ష్యత ఉన్నారు. ఎందుకంటే ఈ భూ ఆధార్ అనేది ఖచ్చితంగా చేసుకుంటేనే మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి రుణాలు సబ్సిడీ రుణాలు పొందాలన్నా సరే, లేదా మీకు ఎటువంటి సబ్సిడీ కింద ఏమైనా పరికరాలు ఇవ్వాలన్నా, లేదా మీకు ఎటువంటి సబ్సిడీ ఎరువులు ఇవ్వాలన్నా కానీ ఈ భూ ఆధార్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మనకి ఆధార్ అయితే ఎలా ఉందో ఈ భూ ఆధార్ కూడా అలాంటిది అనమాట. ప్రస్తుతానికైతే ఈ భూ ఆధార్ గురించి అయితే రీసెర్చ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పూర్తి విధి విధానాలు మనకు వచ్చినట్టు దీని గురించి చెప్తాను. దాని గురించి ఎలా చేసుకోవాలనే విషయం కూడా నేను వెనకాల వీడియో పెడతాను, కాబట్టి మీరు చేసుకోవచ్చు. కాబట్టి దీని గురించి మనం ఎవరికైతే వెళ్ళిపోదాం. మనకు వచ్చిన దాని ప్రకారం అయితే మీకు చదివితే నేను వినిపిస్తాను. తర్వాత దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లెంత్ ఉంటుంది, మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. మనమైతే వివరాలకు వెళ్ళిపోదాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి విషయాల కోసం, మీ ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. భూ ఆధార్కి అయితే రైతుకు విశిష్టత సంఖ్య ఆర్ఎస్ కేంద్రాల ద్వారా మొదలైన జారీని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాల్సిన ఆదేశం అయితే అధికారులకు పలుమార్లు సూచించడం జరిగింది. అంటే ఈ నెలాఖరు ఇంకా మనకి ఈరోజు 21వ తేదీ, ఇంకా గరిష్టంగా 21, 22, 23, 24, 25 అంటే మనకి ఈ నెల 29వ తేదీ దాకా. ఇది లూప్ నెల కాబట్టి 29 దాకా మనకి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తింపు ఆధార్కు ఇచ్చిన తరహాలో రైతులకు భూ ఆధారు పత్రం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. సొంతంగా సాగు చేస్తున్న వారికి 11 అంకెలతో ప్రత్యేకంగా విశిష్టత గుర్తింపు సంఖ్యతో కార్డులు జారీ చేయనున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి వ్యవసాయ ఆధారిత పథకాలకు వీటికి ప్రామాణికంగా తీసుకున్నారు. ముందుగా సొంత భూము ఉన్న వారికి మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కౌలుకు, ఇనాము, అలాగే డీకే పట్టాలు, వివాదాస్పదమైనటువంటి అభ్యంతరక లేని భూములలో సాగుదారులకు తర్వాత నమోదు చేయనున్నారనేసి పలు జిల్లాల్లో పలు అధికారులు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు వచ్చిన సమాచారం ఇది, పేపర్ స్టేట్మెంట్ అయితే మనకు వచ్చింది. దాని గురించి మీకు చెప్తున్నాను. అయితే వ్యవసాయంలో ఉన్నటువంటి రంగానికి పూర్తిగా ఆధునికంగా చేయాలనేసి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆధార్ తరహాలో 11 అంకెలతో కలిగినటువంటి విశిష్టత గుర్తింపు సంఖ్యనైతే యూనిక్ ఐడి ఇవ్వాలనేసి నిర్ణయించింది. భవిష్యత్తులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలను విశిష్టత గుర్తింపు కార్డు కలిగిన ప్రమాణంగా మారనుంది. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో వివరాలైతే నమోదు చేస్తున్నారు. రైతు రిజిస్టర్ పోర్టల్లో నమోదు చేసిన తరువాత రైతుకు ప్రత్యేక సంఖ్య కేటాయిస్తారు. అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఈ సౌకర్యం అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. అలాగే ఆన్లైన్లో కూడా మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కొట్టినారనుకుంటే వస్తుంది సైట్ అనేది. ఆ సైట్లో అనేది మీరు కూడా చేసుకోవచ్చు. పక్కన ఫార్మర్ అని ఉంటుంది. ఆ ఫార్మర్ కింద వెళ్ళి న్యూ యూజర్ ఐడి ఉంటుంది. దానికి వెళ్ళి ఆధార్ కార్డు నెంబర్ కొట్టి ఓటీపీ అన్నీ వస్తే దాంట్లో కావాల్సిన ఫిల్ చేస్తే అంతా నీట్గా ఆధార్లో ఎలా ఉంది అలాగే ఆధార్లో ఒకేలా ఉండాలి. అలాగే మీకు భూమి పట్టాలో పేర్లు ఒకేలా ఉండాలి. 2 ఒకేలా ఉంటే మాత్రం అవుతున్నాయి ఫ్రెండ్స్. అవి మాత్రం మీరు చూసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను చేశాను కాబట్టి. అలాగే జిల్లాలో నుండి రైతు కేంద్రాల్లో రిజిస్టర్ పోర్టల్లో రైతులు వివరాలను అయితే నమోదైతే జరుగుతుంది. కాబట్టి ఆధార్ నంబర్కు అనుసంధానమైన మొబైల్ ఫోన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి. లేదా బయోమెట్రిక్ విధానంలో అయితే ప్రస్తుతానికి సరిగా పనిచేయట్లేదు ఫ్రెండ్స్. అది మాత్రం మీరు గమనించవలసిన విషయం. ఆధార్ ఓటీపీకి మాత్రమే పూర్తిగా పరిగణలోకి తీసుకుంటాం, బాగా జరుగుతుంది అంటూ ఆ విధానం అయితే. అలాగే ఈ ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్నారు కాబట్టి ఎన్రోల్మెంట్ నంబర్ వస్తుంది. తర్వాత విశిష్ట గుర్తింపు జారీ చేస్తారు. త్వరలోనే ఆ కార్డులు కూడా అందజేయనున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని పథకాలకు ఈ యూనిక్ కోడ్తో అనుసంధానం చేస్తారు. దీని ద్వారా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ, రాయితీలు, పెట్టుబడి, ఎరువులు రాయితీలు, పంటల రుణాలు, అలాగే బీమా, వ్యవసాయ అనుబంధమైనటువంటి రంగాల నుంచి వివిధ పథకాలను కూడా వినియోగించుకోవచ్చు. దేశంలో ఎక్కడి నుంచైనా అన్నదాతలకు రుణ అర్హత, బకాయిలు, ప్రభుత్వ పథకాలు లబ్ధికి జమ తదితర వివరాలను సులువుగా తెలుసుకోవచ్చు. పంటలకు మద్దతు ధర పొందేందుకు కూడా మార్కెట్లో సులువుగా విక్రయించేందుకు ఈ ఐడియా అయితే పనికొస్తుందనేసి చెప్తుంది. అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు నెంబర్ కొట్టి మన వివరాలను తీసుకుంటున్నారు. అలాగే అనమాట ఈ భూ ఆధారాలు కూడా ఆ భూ ఆధార్ నెంబర్
11 అంకెల నెంబర్ కొట్టారనుకోండి, భూమి ఎంత ఉంది, మీరు ఏ సాగు చేస్తున్న విషయాలు పూర్తి దాంట్లో అయితే రాబోతున్నాయి రాబో రోజుల్లో. కాబట్టి ఎవరైతే దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా భూ ఆధారం అనేది ప్రతి ఒక్కరూ సంఖ్యను ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాలు జారీ చేసి చెప్తున్నాయి. కాబట్టి అది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలనేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే రైతులైతే ఉన్నారో సొంత పొలమైనటువంటి వాళ్ళు, కౌలు రైతులు కాకుండా అది కూడా పట్ట అంటే సెటిల్మెంట్ పట్ట అయినటువంటి భూములకు మాత్రం ప్రస్తుతం చేస్తున్నారు. ఇది మీరు గమనించవలసిన విషయం. కాబట్టి ఎవరైతే డీకేడ్ పట్టాలు అయితే ఉన్నారో వాళ్ళకైతే త్వరలో కూడా దాని గురించి కూడా షెడ్యూల్ అయితే వదులుతారు. కాబట్టి ప్రస్తుతానికి ఎవరైతే పట్టా పొలం అయినటువంటి ఒరిజినల్ పట్ట అయినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళినా లేదా సచివాలయకి వెళ్ళినా చేస్తున్నారు. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ భూ ఆధారం అనేది ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. రాబోయే రోజుల్లో దీనికి మాత్రం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే గతంలో కూడా ఆధార్ కార్డులు ఫస్ట్లో కూడా ఎందుకు తీస్తున్నారంటే తీసేవాళ్ళకు కూడా గతంలో తెలియక ఎందుకు ఎట్టంటే చేసేశారు. కాబట్టి ఆధార్ దీనికి ఎందుకు ఏమో అని తెలియక ఎవరికి కూడా తెలియదు. కాబట్టి తర్వాత ముందు రోజుల్లో ఆధార్ ఎలా అయిందో ఈ యూనిక్ ఐడి అనేది కూడా అలాగే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భూ ఆధార్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం. కాబట్టి ఈ చిన్న పొరపాట్లు తరబాట్లు ఏమైనా ఉంటే మన్నించిన ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.